అయిపోయింది. టాపిక్ డైవర్షన్ అంటారు దీన్ని. మళ్ళీ తెరపైకి ఫార్ములా ఈ రేస్. కేటీఆర్కు ఏసీబీ కోర్టు నోటీసులు. అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి సమాన్లు. జూలై 31న విచారణకు రావాలని సూచన. గతంలో 2 సార్లు కేటీఆర్ను వివరించిన ఏసీపీ అధికారులను 3 సార్లు ఎంక్వైరీ చేసింది. సో మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్. తెరపైకి ఫార్ములా ఈ రేస్ కేసు. బండి సంజయ్ కొడుకు అరెస్టుపై బీఆర్ఎస్ పోరాటం. బాధితురాలకి న్యాయం చేయాలంటూ ఆందోళన. ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షం. ఫోక్సో కేసు నమోదై వారం గడిచిన అరెస్టు చేయని సర్కార్. రేవంత్ రెడ్డి తీర్పై మహిళా సంఘాల ఆగ్రహం. భగీరథ్ ఇష్యూ డైవర్ట్లో భాగంగానే ఫార్ములా ఈ కేసులో కేటీఆర్కు నోటీసులు. రాష్ట్రంలో జోరుగా జరుగుతున్న చర్చ. ఎప్పుడు రమ్మన్నాడు? జూలై 31వ తారీఖు విచారణ. జూలై 31వ తారీఖు అంటే ఇవాళ ఉన్నదా రేపు ఉన్నదా? అది దాదాపుగా 60 రోజుల ముచ్చట. ఇంకా 60 రోజుల ముచ్చట తీసుకొచ్చి గిప్పుడు పెట్టుడు ఏంది నాకు అర్థం కాదు. బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ ఎవరైతే ఉన్నాడో ఆ పిల్లగానికి సంబంధించిన కేసు నడుస్తుంది. ఆ కేసు విషయాన్ని పక్కన పెట్టి గీయాల మళ్ళీ ఫార్ములా ఈ రేస్ కేసు ఎందుకు తెర మీద తీసుకొస్తున్నా? అది అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. 43 కోట్లో 45 కోట్లో. ఆ కేసులో ఏం లేదనేది, అందులో ఏం లేదనేది అందరికీ తెలుసు. అరే ఫార్ములా ఈ రేస్ కేసులో ఏం లేదురా అయ్యా అంటే దాన్ని మళ్ళా గిచ్చి పుండు చేసి దాన్ని ఏం చేద్దాం అనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ కేసులో ఏం లేదండి, ఏం లేదు. ఇప్పుడు ఈయన మీద వస్తున్న వ్యతిరేకతను ఇటు డైవర్ట్ చేసింది. కెమెరాలన్నీ కూడా ఇటు తిప్పుతుంది, వార్తాపత్రికలన్నీ కూడా ఇటు తిప్పుతుంది. ఇప్పుడు వీళ్ళ పత్రికలు ఉంటాయి కదా, ఇక వీళ్ళ పత్రిక ఇక రాసుకొస్తా చూడ కల రామ్మ సిట్టి సిలికమ్మ బాబ్బా నువ్వు దిశగా దశని. ఇక చూడు కేటీఆర్కు సమాలు ఎంత మంచి ఫోటోలు వేసింది, ఎట్లెట్లు వేసింది చూడు. చెప్పలే మంచిగా రాసుకొస్తాయి. వీళ్ళ ఇంకో పేపరే రామ్మ సిట్టి చిలుకమ్మ. ఇది పెద్ద చిలుక, ఈ చిలుక కూడా రాయాలి. మంచిగా